ప్రకృతి మనని ఎక్కడ ఏ విధంగా ఉంచిందో అదే కరెక్ట్ అన్న భావన మీకు రానంత వరకు ఆధ్యాత్మికతలో అడుగు పెట్టలేరు. మళ్ళీ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. షట్చక్ర జాగరణ జరగవచ్చు, పంచకోశ జాగరణ జరగవచ్చు, 3 గ్రంథులు వెళ్ళిపోవచ్చు. రావణాసుడికి జరిగింది, అది హిరణ్యకశిపుడికి జరిగింది. వాళ్ళందరూ సద్బ్రాహ్మలే, కానీ రాక్షసులుగా పేరు పొందారు వాళ్ళు. యుగాలు మారిపోయినా వాళ్ళ రాక్షసత్వాన్ని మనం మర్చిపోలేకుండా ఉన్నాం. యుగాలు మారిపోయాయి, కానీ రావణాసురుడు అనగానే రాక్షసుడు గుర్తొస్తాడు తప్ప వాడు బ్రహ్మ యొక్క పుత్రుడే. అతను చెప్పినందుకు రాముడికి బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంది అన్న సంగతి మనకి ఎప్పుడు గుర్తురాదు. కారణం ఏమిటి? ఆధ్యాత్మికత ప్రకృతితో జోడింపబడలేదు. నేను మీ దగ్గర కోరుకునేటటువంటి లక్షణం ఇది. మీరు ఎక్కడున్నారో సుఖంగా లేరు, ఆర్థిక సమస్యలు పీడిస్తున్నాయి, కుటుంబ సమస్యలు పీడిస్తున్నాయి, అది కరెక్ట్, ఇట్ ఈజ్ రైట్ అన్న భావన మీరు అర్థం చేసుకోండి. ఇది మిమ్మల్ని సంతోషపరచడానికి చెప్పేటటువంటి మాటలు కాదు, ఇదే నిజమైనటువంటి ఆధ్యాత్మికత. అర్థం చేసుకోండి. మీరు ఎక్కడ ఉన్నా, ఎంత మానసికమైనటువంటి అసంతులలలో ఉన్నా, మీకున్న కష్టాలు మిగతా భక్తులకు వచ్చినటువంటి కష్టాలతో పోల్చి చూసుకుంటే ఏంటిట? అర్జునుడు, భీముడు, నకుల సహదేవుడు, ధర్మరాజు లాంటి వాళ్ళ భార్యని వాళ్ళ కంటి ముందే వాళ్ళ తాలూకు వాళ్లే అవమానిస్తున్నారు. ఇంతకంటే పెద్ద అవమానం ఈ కలియుగంలో మీరు ఇంకోటి ఊహించగలరా? జరిగిందా ఇంత అవమానం ఎవరికైనా? కలియుగం కలియుగం అని ఉత్తినే మనం యుగాన్ని దోషిస్తాం, కానీ ఊహించండి ఆ అవమానం ఎంతదో. అందులో ఎలాంటి వాళ్ళు ఒక్కొక్కడు చీల్చి చెండాడేయగలడు అందరినీ, కానీ ఎందుకు ఊరుకున్నారు? నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ప్రకృతి కరెక్ట్, ఏమి చేసినా కరెక్టే చేస్తుంది. మీకు అవమానం కావచ్చు, అది మీ అహంకారాన్ని అది తృప్తి పరచడం లేకపోవచ్చు. అది రామాయణ మహాభారతాల్లో మీరు నేర్చుకోవాల్సింది అది. ఆధ్యాత్మికత అంటే శక్తి సంపన్నులు కారా పాండవులు? కనీసం వాళ్ళు ప్రయత్నించవచ్చు కదా ద్రౌపదిని సంరక్షించడానికి. ప్రయత్నించక్కర్లేదు. మీరు నిజంగా ప్రకృతి కరెక్టే అని ఎప్పుడైతే స్వీకరిస్తారో, పరిపూర్ణమైనటువంటి స్వీకరణ ఎక్కడైతే ఉంటుందో అక్కడక్కడ ఆ గురువు యొక్క అనుగ్రహము మిమ్మల్ని ఆ కష్టాన్ని దాటిస్తుంది. కష్టాన్ని తీసివేస్తుందో లేదో అది ప్రకృతిని నిర్ణయించుకోనివ్వండి. అది మనం నేర్చుకోవాలి. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. కష్టాలు రానివ్వండి. బాధగా ఉందా? రానివ్వండి, బాధపడండి. బాధపడలేదు పాండవులు అని ఎవరైనా చెప్పారా? చాలా ఆనందంగా ఉన్నారు, భజనలు కీర్తనలు పాడుకుంటున్నారా? ద్రౌపదికి అవమానం జరుగుతుంటే లేదే. ఏమీ భజనలు అవి పాడుకోలేదు. పనిలో ఎంతగా కటకటలాడించుకున్నారంటే భయంకరమైనటువంటి ప్రతిజ్ఞలు చేసుకున్నారు వాళ్ళు. కానీ ఎప్పుడు ఆ ప్రతిజ్ఞను తీరుస్తారు? ప్రకృతి దానికి అనువైన కాలము ఇచ్చినప్పుడు. ఎన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చింది ప్రకృతి తెలుసు కదా మీకు. మరి మనకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టకాలం వచ్చేసరికి ఆ కష్టకాలాన్ని మీరు ప్రకృతి కరెక్టే అని ఎందుకు అనుకోలేకపోతారు? మీరు అనుకున్నా అనుకోకపోయినా అది కరెక్టే. మీరు చేయగలిగింది ఏం లేదు, అది అర్థం చేసుకోండి. అక్కడ ఏమీ చేయలేరు మీరు. అరటి తొక్క మీద ఐన్స్టీన్ కూడా కాలు పెట్టాడు. అమ్మో ఈయన ఐన్స్టీన్ నోబెల్ ప్రైజ్ విన్నరు, కాలు జారకూడదు అని ఏముండదు ప్రకృతిలో. నేచర్, ప్రకృతి. తను సకల భోగ్యాలు అనుభవించగలిగేటటువంటి స్త్రీ. శ్రీకృష్ణుడు లాంటి వాడు ఆమెకి దాసోహం, ద్రౌపదికి. తన భక్తి అంత పరాకాష్ట. ఎప్పుడైనా కేఎం మున్షి యొక్క పుస్తకం దొరికితే చదవండి. ద్రౌపది యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. అది కేఎం మున్షి రాసినటువంటి కృష్ణావతార. మున్షి మరీ చదవండి. నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసినటువంటి సిరీస్ ఇది. మున్షి కృష్ణావతార. 60లో ఆ సీరియల్ పడింది భవన్స్ జనరల్లో. అది చదువుతూ ఉండేవాడిని. ఆ సీరియల్ చాలా మనస్సుకు హత్తుకుంది. అది
ద్రౌపది ఎటువంటి స్త్రీలో మీకు తెలుసు కదా. పుట్టటే సర్వాలంకార భూషితగా పుట్టింది 16 ఏళ్ల వయస్సుతో. ద్రోణాచార్యుడి మీద కసి తీర్చుకోవటానికి ద్రౌపదిని యొక్క ప్రతీక. సాధారణ స్త్రీ కాదు అది, యజ్ఞ కుండములోంచి ఉద్భవించినటువంటి స్త్రీ. చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత. అటువంటి స్త్రీ సైరేంద్రిగా పనిచేయాల్సి వచ్చింది. పని మనిషిగా ఇంకో భాషలో చెప్పుకోవాలంటే అందులో ఏమీ డౌట్ లేదు. ఈనాడు మనం పని మనిషి ఎంతో, ఆనాడు సైరేంద్రి ఎంత. కీచకుడు దృష్టి పడింది, ఏం చేయగలిగింది? ఎందుకు ఇది చెప్తున్నాను? నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనేదే భక్తులు చరిత్ర మనకి చెప్పేది. అది మర్చిపోతాం మనం. ఇది చేయలేకపోయామే, అది చేయలేకపోయామే. ఎందుకు ఇది ఇంత వివరంగా చెప్తున్నాను నేను? మీరు చెప్పిన గడువు లోపల కొన్ని పనులు మేము చేయలేకపోయాం కనుక నేను చేతకాని వాడిని. మీరు చేతకాని వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నాకు తెలిసిన విద్య ఏంటి అంటే అది రైటే. మీరు చేయగలిగితే ఓకే, చేయలేకపోయినా ఓకే. నా మనస్తత్వం అది, మీ మనస్తత్వం కూడా అలా అవ్వాలి. కానీ కండిషన్ ఒక్కటి తేడా. ఏంటి కండిషను? మీరు చేయవలసినంత ప్రయత్నము పరిపూర్ణంగా చేశారా లేదా? నేను కోపగించుకున్నా, ఆనందించినా ఆ ఒక్క కండిషనే చూస్తాను నేను. రిజల్ట్ ఏమైనా నాకు అనవసరం. తల్లి ఎవరిని బాధ పెట్టదు, బాధ పెట్టలేదు ప్రకృతి ఎవరిని. మీరు బాధపడతారు, ప్రకృతి ఏం బాధ పెట్టదు. ఎండాకాలం ఎందుకు వస్తుంది? రేపు పంటలు పండాలి కనుక. రేపు పంటలు పండకపోతే మీకు తిండి ఉండదు. చల్లగా ఉందనుకోండి వాతావరణం, నెక్స్ట్ ఇయర్ నో ఫుడ్. అంచేత ఆ ప్రకృతి మాత యొక్క తీవ్రత కూడా మీకు వరదానమే. ఇది అర్థం చేసుకుని వెళ్ళండి. ఇక్కడి నుంచి మీ కష్టాలు తీర్చేటటువంటి బాధ్యత గురువుది ఉంది. తీరుస్తాడు, తీర్చాడు. ఏ భక్తుడికి తీర్చలేదు మీరు చెప్పండి? కానీ ఎప్పుడు తీర్చాలి? గురువు నిర్ణయించుకునివ్వండి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నిర్ణయం గురువుదే. అది మీరు చేయగలిగేది ఏం లేదు అక్కడ. యు ఆర్ హెల్ప్లెస్. కానీ ఆ హెల్ప్లెస్నెస్ లోనే ఆనందం ఉంది. శిష్యుడి యొక్క హెల్ప్లెస్నెస్ గురువుకి ఎంత ముచ్చటగా ఉంటుందో. కానీ ఆ హెల్ప్లెస్నెస్ లో కూడా మీరు చేయగలిగినటువంటి ప్రత్యామ్నాయ పరిస్థితులు మీరు ఎన్నుకున్నారా? మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. పని పూర్తయిందా లేదా? ఈ కార్యక్రమాలు ఎప్పటికీ పూర్తి కావు. ఒక యుగాన్ని నిర్మించేటటువంటి కార్యక్రమాలకి మీరు ఓ సంవత్సరం గోల్ పెట్టుకుంటారా? తాత్కాలికమైనటువంటి గోల్స్ అవి. 2000 సంవత్సరం అని అంటే 2000 సంవత్సరం తర్వాత ఇంకా పనే ఉండదా? మనం చాలా పిచ్చివాళ్ళం అసలు. రామాయణం జరుగుతాం, రావణవధ అయిపోయింది, రామ పట్టాభిషేకం అయిపోయింది. అయిపోయాక రాముడు ఎంత కష్టపడ్డాడో మీకు ఏదైనా అవగాహన ఉందా? రామరాజ్యం రాముడు పట్టాభిషేకం మీద కూర్చోగానే వచ్చేసిందనా మీ ఉద్దేశం? చంపేయటం ఏముంది, ఒకరోజు పని. నిర్మాణ కార్యం ఎన్ని సంవత్సరాలు పట్టిందో రాముడికి తెలియదు మీకు. ఎంతలాగా నిర్మాణ కార్యాలలో రాముడు మునిగిపోయాడు అంటే యముడు రావాల్సి వచ్చింది ఆయన గుర్తు చేయటానికి, నాయన నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది అని. చదివారా కదా మీరు? అంటే ఎంతలాగా ఆయన నిర్మాణ కార్యాలలో మునిగిపోయాడో మీరు ఆలోచించుకోండి. ఆయనకి టైమే గుర్తులేదు అసలు. తన అవతారం, నేను ఈ అవతారాన్ని చాలించాలి అన్నది మర్చిపోయాడు ఆయన. మీరు చేస్తున్నటువంటి పనులలో అలా మరవగలుగుతున్నారా అన్నది ఆలోచించుకోండి. అది రామకార్యం అంటే. రాముడి యొక్క పని ఏ మూడ్లో చెయ్యాలో. సీతాదేవిని వెతకటానికి వెళ్ళాడు, వచ్చాడు. అక్కడే రాక్షస సంహారం హనుమంతుడు ఒక్కడు చేయగలడు అని మీకు నమ్మకం ఉంది కదా, మరి ఎందుకు చేయలే? నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. అప్పుడు చేయకూడదు అది. ఎప్పుడు ఏ టైంలో ఏది చెయ్యాలో మరి నాకెలా తెలుస్తుంది మాస్టారు? మీకు తెలియాల్సిన పనే లేదు. ప్రకృతికి తెలుసు. ప్రకృతికి తెలుసును అన్న నమ్మకం మీకు ఉంటే చాలు. ప్రకృతికి అంతా తెలుసు. ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి మనము చేయగలిగినటువంటి పనులు మనస్ఫూర్తిగా మన లోటు లేకుండా చేస్తూ ఉంటాము అనేటటువంటి ఏకైక దీక్ష ఆధ్యాత్మికత.